హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మా ఊర్లో మొత్తం నీళ్ళు మొత్తం గలీజ్ ఉన్నాయి. ఇప్పుడు రోపులు పట్టడానికి వచ్చినాము. ఇక్కడ పిండితో 3 కొండ గాలాలకి సింగల్ గాలాలకి పట్టడానికి వచ్చినాము. మీకు చూపిస్తాను. రెహమాన్ అన్న కూడా మావా ఈరోజు అయితే ఎన్ని మిరిగళ్ళు పడ్డాయి మావా, ఎప్పుడు పడలేదు ఇన్ని. ఒకేసారి అన్నీ ఒకటే సైజులో, అన్నీ సైజులో కిలో సైజులు పడ్డాయి మావా. చూడండి, అన్ని మొత్తం మెరుగలే, ఒక్క రోపు కూడా లేదు, వెతుకుదామన్నా కూడా లేదు. సరే మామ, ఫుల్ వీడియో చూసేద్దాం. ఓకే. హాయ్ హాయ్ ఫ్రామ్ మామ. అసలు ముచ్చట ఏంటంటే, వారం కింద ఎర్రలు తవ్వినామమ్మ, మర్చిపోయి బ్యాగ్లోనే పెట్టేసినాము. తీరా చూస్తున్నాము, దీంతో ఉన్నాయా రేవా అని ఎర్రలు చూస్తే. దీనికి బయట వచ్చేసి 2 గుడ్డే బిస్కెట్ ప్యాకెట్లు, తవుడు, బియ్యం పిండి మరియు ఇది గోధుమ పిండి ఫ్రెండ్స్. ఒక గుడ్డు ఇంత కలర్ ఎందుకంటే ఈ గలీజ్ వాటర్లో కొంచెం కలర్ వేస్తే కొంచెం అట్రాక్షన్ వస్తుంది ఫ్రెండ్స్ చేపకి. దాంతోపాటు ఒక అట్టిపండు కూడా కలపాలి ఫ్రెండ్స్. అట్టిపండు కూడా కంపల్సరీ. ఫస్ట్ బయట తయారు చేసుకోవాలి. పిండి ఎప్పుడైనా సరే మామ కలిపేటప్పుడు వచ్చేసి మొత్తం వాటర్ వేసి కలపకండి. ఎందుకంటే ఎక్కువ లూజ్ అయిపోతే హుక్కు కడిసిపోదు అనమాట. అందుకోసం లైట్గా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి, మీకు బాగా రిజల్ట్ ఉంటుంది. అంత స్మూత్ ఉండకూడదు, అంత హార్డ్ ఉండకూడదు. ఎప్పుడైనా సరే ఇట్లా స్ట్రెచ్ చేస్తే రావాలన్నమాట. అలా పెట్టుకోండి పిండి, అప్పుడే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది, బెస్ట్ స్ట్రైక్ ఉంటుంది. మనం తెచ్చిన పిండిని మాత్రం పుర్రు కలపాలి మామ. ఎక్కువ మెత్తగా అయితే కూడా ఊడిపోద్ది, ఎక్కువ గట్టి అయినా కూడా చేప అనేది తినలేదు మామ. అందుకే పిండిని వచ్చేసి ఒక రకంగా కలపాలి. మెత్తగా ఉండకూడదు, అలానే గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే నీళ్ళు మొత్తం వేసి కలపకూడదు మామ. కలుపుతూ నీళ్ళు చల్లుకోవాలి. అప్పుడే మాత్రం పిండి మనం అనుకున్న రీతిగా వస్తుంది. అట్ ద సేమ్ టైం పిండి కూడా బాగా కలిసిపోతుంది. ఒకేసారి వాటర్ పోతే పుర్రు అవుతుంది మామ. అప్పుడేమో చేపలేమో కానీ చెరైగైతే వేసుకోవాలి మామ, ఇంకా తప్పలేము. మా దగ్గర అయితే పిండి ఎక్కువ ఉంది, అందుకే ఈరోజు మెత్తగా కలుపుకుంటున్నాం మామ. అసలు ముచ్చట ఏంటంటే, ఇంట్లో ఎప్పుడైనా చపాతీ పిండి కలిపామో లేదో కానీ ఇట్లా చేపల కోసం మస్తు కలుపుదాం మామ. ఈ వీడియో కనుక పొరపాటు మా ఇంట్లో చూసిండు అనుకో, పాత పొరగా తీసుకొని కొడతారు మామ. ఇంట్లో అయితే పనులు చేయవు కానీ బయట అయితే పిండి పిసుకుడు, ఇండికి వేసుకుడు, ఏందరని కథలు అంటారు మామ. మనం వెళ్ళబోయే స్పాట్ అనమాట ఇది. వచ్చేసి వాసవి సర్కిల్ నుంచి మన ప్రొద్దుటూరు రోడ్, ఎర్రగుంట్ల రోడ్ అనమాట. అయితే మన పోట్లకొత్తి బ్రిడ్జ్, దీని కింద మనం ఫిషింగ్ చేసేది. ఇక్కడైతే మనం ఒక 2 ఫీడర్లు 2 గుచ్చాలు వేసి పెట్టేసినాం అనమాట. ఇంకా తిరుగుతాయని ఈ టైం వరకు టైం వేస్ట్ చేయడం ఎందుకని నేను కొంచెంసేపు త్రిబుల్ ఆడేసి వెళ్ళాను అనమాట, సపరేట్ వేరే స్పాట్కి. నేను కెమెరా ఆన్ చేసిన అనుకున్నామమ్మ, బట్ ఏంటంటే ఆ ఫిష్లు ఆ సౌండ్ లాగినప్పుడు మాత్రం అది కాల్ వచ్చి కట్ అయిపోయింది. అందుకే మీకు పూర్తి వీడియో ఇవ్వలేకపోతున్నాను. లేకిన్ మీకు పడ్డ ఫుల్ వీడియో పెడతాను మామ నెక్స్ట్ టైము. మీ అందరికీ లొకేషన్ ఎక్కడో చెప్తాను చూడండి. ఇది మన ప్రొద్దుటూరు నుంచి పోట్లకుర్తి పోయే రూట్ అనమాట. ఈ బ్రిడ్జ్ కింద మనం ఫిషింగ్ చేసేది.
ఈ రోజే పట్టా.